Hi everyone, welcome to IIT NEET Physics Concept ఛానల్. ఇక్కడ మనం కొత్తగా రే ఆప్టిక్స్ క్రాష్ కోర్సు కొన్ని కాన్సెప్ట్ చదవబోతున్నాం. ఓకే, ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 2లో వచ్చేసి దీనికి సంబంధించి ఇవే కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అలానే పార్ట్ 2 తర్వాత దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఇవి. ముందుగా ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇమేజెస్ ఏంటి, ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ దానికి లాస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఎ ప్లేన్ అండ్ మిర్రర్ ఎట్ అన్ యాంగిల్, ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్, సైన్ కన్వెన్షన్, మిర్రర్ ఫార్ములా, న్యూటన్స్ ఫార్ములా, లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అండ్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్, గ్రాఫ్ బిట్వీన్ 1/v and 1/u, ఇమేజ్ ఫార్మేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, మూవింగ్ ఆబ్జెక్ట్స్, వీటి మీద మనము ఈ లెక్చర్లో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా బీమ్ అంటే ఏంటి? జనరల్గా మనకు బీమ్ అంటే ఏంటంటే ఒక బంచ్ లేదా ఒక బండిల్ ఆఫ్ లైట్ రేస్ని మనం ఇక్కడ బీమ్గా తీసుకుంటాం. ఇక్కడ బీమ్స్ మనకు 3 టైప్స్లో ఉంటుంది. కన్వర్జింగ్ బీమ్ అంటాం లేదా డైవర్జింగ్ బీమ్ అంటాం. కన్వర్జింగ్ బీమ్ అంటే ఒక పాయింట్ దగ్గరికి మనకు అన్ని రేస్ అనేవి రావడం. ఓకే, అదే డైవర్జింగ్ అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి అన్ని లైట్ రేస్ అనేవి ఇలా అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళిపోవడం. ఓకే, దీన్ని డైవర్జింగ్ అంటాం, ఇది కన్వర్జింగ్ అంటాం. సో కన్వర్జింగ్ వచ్చేసి ఆల్ రేస్ ఆర్ కమింగ్ టువర్డ్స్ వన్ ఏ సింగిల్ పాయింట్. ఓకే, అండ్ డైవర్జింగ్ మీన్స్ ఆల్ రేస్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ టు ఇన్ ఆల్ డైరెక్షన్స్. అలానే ఇంకొక బీమ్ కూడా ఉంటుంది, దాన్ని ప్యారలల్ బీమ్ అంటాం. అన్ని లైన్స్ అనేవి లైట్ రేస్ అనేవి ఇలా ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటే మనం దీన్ని ప్యారలల్ బీమ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఈ టర్మినాలజీలో ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇక్కడ మనం తీసుకునేటువంటి రే ఆప్టిక్స్ అనే ఈ చాప్టర్లో ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేస్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. అంటే సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఇక్కడ నుంచి రేస్ అనేవి ఇలా మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, రేస్ వచ్చేసి మనకి ఇక్కడ డైవర్జ్ అయిపోతున్నాయి. చూడండి, ఇది డైవర్జ్ అవుతున్నాయి, లైట్ రేస్ అనేవి ఇలా డైవర్జ్ అవుతున్నాయి. సో ఇలా ఎక్కడైతే ఆబ్జెక్ట్ నుంచి మనకు లైట్ రేస్ ఇలా డైవర్జ్ అవుతాయో దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్లా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పింది నేను ఒక టైప్, అది వచ్చేసి మనకు రియల్ ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటాం. వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ కూడా లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి చూడండి, ఇక్కడ కన్వర్జ్ అవుతుంది. లైట్ రేస్ వచ్చేసి మనకు ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. ఒక లైట్ రేస్ కన్వర్జ్ అయ్యి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి పాయింట్స్. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 2 టైప్స్, రియల్ ఆబ్జెక్ట్, ఇంకోటి వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో రియల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనకు డైవర్జ్ అవుతాయి, లైట్ రేస్ వచ్చేసి డైవర్జ్ అవుతాయి, దాన్ని రియల్ ఆబ్జెక్ట్ అంటాం. లైట్ రేస్ వచ్చి కన్వర్జ్ అవుతుంది, దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఫైన్. నెక్స్ట్ ఇమేజెస్. ఇక్కడ ఇమేజెస్ అంటే ఏంటి మరి? ఇమేజెస్ కూడా మనకు ఇంటర్సెక్షన్ అవుతాయి. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ లేదా రిఫ్రాక్టెడ్ రేస్ ఉండొచ్చు. ఓకే, రిఫ్లెక్ట్ అయిన రేస్ వల్ల లేదా రిఫ్రాక్ట్ అయిన రేస్ వల్ల అవి డైవర్జ్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ మన ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, దాన్ని ఇమేజ్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ రియల్ ఇమేజ్ ఉంటుంది, మళ్ళీ వర్చువల్ ఇమేజ్ ఉంటుంది. సో రియల్ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇక్కడ కన్వర్జింగ్ అవుతుంది. చూడండి, లైట్ రేస్ కన్వర్జ్ అవుతున్నాయి. అదే ఇక్కడ మనం చూసిన ఆబ్జెక్ట్లో డైవర్జ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, సపోజ్ మనకి ఇక్కడ రియల్ ఇమేజ్ని ఎలా తీసుకోవాలంటే, ఓకే, సపోజ్ మన దగ్గర ఆబ్జెక్ట్స్ అనేవి లైట్ రేస్ అనేవి ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఒక ప్లేన్ మిర్రర్ మీదకి, రైట్. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఇలా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ దొరుకుతుంది మనకు. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర మనం రియల్ ఇమేజ్ అంటాం. సో వీటిని యాక్చువల్లీ ఇలా వెళ్ళాల్సిన ఈ పాత్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఫామ్ అయింది. అంటే ఈ యొక్క ఇమేజ్ అయితే ఫామ్ అయిందో అది ఎక్కడి నుంచి ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వల్ల వచ్చినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది లేదు ఇక్కడ మనకు. సో మనకి ఇక్కడ కనిపించడం మాత్రం ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాబట్టి దీన్ని వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి కన్వర్జింగ్ రిఫ్లెక్టింగ్. ఓకే, ఇక్కడ మనకు రేస్ ఏమవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్లో లైట్ రేస్ ఏమవుతున్నాయి,
డైవర్జ్ అవుతున్నాయి, ఇది ఇలా డైవర్జ్ అవుతున్నాయి. సపోజ్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లైట్ రేస్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇది రియల్ ఆబ్జెక్ట్, మన ఇక్కడ రియల్ ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి లైట్ రేస్ ఇలా వెళ్ళిపోయాయి, రైట్, ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఇది రిఫ్లెక్ట్ అయ్యి, రైట్. ఇక్కడ మనకు వీటిని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది, ఇది వర్చువల్ ఇమేజ్. ఓకే, బట్ ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉండదు రియల్గా, ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోతుంది లైట్ రేస్, ఇమేజ్ అనేది సమ్వేర్. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమైపోయింది, ఇది రియల్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయినట్టుగా ఉంటుంది, ఇది వర్చువల్ ఇమేజ్. సో ఇక్కడ లైట్ రేస్ అనేది ఏమయ్యాయి, ఇక్కడ డైవర్జ్ అయ్యాయి, ఇక్కడేమో కన్వర్జ్ అవ్వడం వల్ల ఫామ్ అయినటువంటి లైట్ రేస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైవర్జ్ అవ్వడం వల్ల ఫామ్ అయినటువంటి ఇమేజ్. సో ఇది వర్చువల్ ఇమేజ్, ఇది వచ్చేసి మనకు రియల్ ఇమేజ్, రైట్. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ మీన్స్, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, మరి ఇక్కడ దీన్ని డెఫినేషన్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ రిఫ్లెక్షన్ వచ్చేసి మనకు ఏదైతే లైట్ రేస్ అనేవి ఇన్సిడెంట్ అవుతున్నాయో, అండ్ ఆల్సో దట్ ఆఫ్టర్ ద ఇన్సిడెంటింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ద లైట్ రేస్ విల్ బి మూవింగ్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ సేమ్ మీడియంలోకే రీట్రేస్ అవుతాయి. అలా అయినటువంటి ఆ లైట్ రేస్, ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ లైట్ రే, ఇక్కడ వచ్చినటువంటి రిఫ్లెక్టింగ్ లైట్ రే, అండ్ ఈ రెండింటికి మధ్యలో ఒక నార్మల్, ఈ నార్మల్ ఎలా తీసుకున్నాను, ఇక్కడ ఇన్సిడెంట్ అయినటువంటి పాయింట్ దగ్గర ఈ ప్లేన్కి ఇలా పర్పెండిక్యులర్ ఒక లైన్ తీసుకున్నాను, దాన్ని నార్మల్ అంటాం. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయంటే సేమ్ ప్లేన్లో ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ లా, దీన్ని ఫస్ట్ లా అంటాం. ఏంటి ఫస్ట్ లా, మనకు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయి, సేమ్ ప్లేన్లో ఉన్నాయి, లైస్ ఇన్ సేమ్ ప్లేన్. సో సేమ్ ప్లేన్ అంటే ఏంటి, ఇది ఒక ప్లేన్ అనుకుందాం, ఇలా ఉన్నాయి, ఇది సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇది కాన్కేవ్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్ కూడా ఇదే, అండ్ ఆల్సో కాన్వెక్స్ సర్ఫేస్ అని కూడా ఇదే కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ రిఫ్లెక్షన్ సారీ, ఇక్కడ చూడండి ఇది ఇన్సిడెంట్ యాంగిల్ నార్మల్ తోటి, అలానే ఇక్కడ రిఫ్లెక్ట్ అయినటువంటి యాంగిల్ ఆర్. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో ఈ రెండు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ లాస్. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ నేను ఇక్కడ ఇన్సిడెంట్ అయినటువంటి రేని ఈ వెక్టర్లో ఈ క్యాప్ తీసుకుంటున్నాను, యూనిట్ వెక్టర్, దీన్ని ఎన్ క్యాప్ తీసుకుంటున్నాను, ఇది ఆర్ క్యాప్గా తీసుకుంటున్నాను. సో ఈ క్యాప్ అండ్ ఆర్ క్యాప్ ఎన్ క్యాప్, వీటి యొక్క బాక్స్ ప్రొడక్ట్ తీసుకుంటే మనకు ఏమవుతుందంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ క్యాప్ ఇంటూ క్రాస్ ఆఫ్ ఆర్ క్యాప్ డాట్ ప్రొడక్ట్ ఎన్ క్యాప్, ఇట్ కమ్స్ 0. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. సో మనకు దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏమవుతుంది చూడండి, ఇక్కడ రియల్ ఇమేజ్ ఆఫ్ వర్చువల్ ఆబ్జెక్ట్, మనకు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, దేని యొక్క ఇమేజ్, వర్చువల్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలానే మనకు వర్చువల్ ఇమేజ్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి, ఇది ఫస్ట్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, మిర్రర్ సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీస్. సో మనకు వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, దానికి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మన దగ్గర రియల్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, దానికి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అది ఆపోజిట్ అవుతుంది. సో వర్చువల్కి రియల్ అవుతుంది, రియల్కి వర్చువల్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ కామన్. సో వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, రియల్ ఇమేజ్ అవుతుంది. సో రియల్ ఆబ్జెక్ట్ ఉంటే మనకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటి అంటే, మనకు సపోజ్ మన దగ్గర ఒక మిర్రర్ ఇలా ఉందనుకుందాం, మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఓ అనే ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకు డి. ఇక్కడ ఇమేజ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అంటే అది సేమ్ డి డిస్టెన్స్ దగ్గరనే ఫామ్ అవుతుంది, మనకు అలా అపియర్ అవుతుంది, కనిపించడం అలా కనిపిస్తుంది. అంటే మనకు డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మనకి ఎలా ఉంటుందంటే ఈక్వల్ అవుతుంది. ఇదొక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే హైట్.
హైట్ కూడా మనకి ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సపోజ్ మనకి ఇక్కడ సపోజ్ మనకు హెచ్ అనే ఒక ఇమేజ్ ఉందనుకుందాం. ఓకే, సో మనకు ఆబ్జెక్ట్ సరే ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఇమేజ్ అనుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ఈ హైట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఇక్కడ కూడా మనకు ఇమేజ్లో కూడా అంతే హైట్లో ఫామ్ అవుతుంది. అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ బోత్ ఆర్ సేమ్. రైట్, ఇప్పుడు సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఎప్పుడు సేమ్ డిస్టెన్స్లోనే ఉంటుంది, నో డౌట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు సపోజ్ మన దగ్గర మిర్రర్ ఉంది. ఇక్కడ నేను ఏం చేశానంటే సంథింగ్ ఏదైనా ఒక పెన్నో పెన్సిల్ పెట్టాను అనుకుందాం ఇట్లా. సో దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఎలా కనిపిస్తుంది మనకు, దీనికి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఈ సపోజ్ ఇది మనకు ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం. సో అప్పుడు ఇది మనకు వై డాష్ అవుతుంది, ఇది ఎక్స్ డాష్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ అంటాం. సో సైడ్ టు సైడ్ ఇన్వర్ట్ అవుతుంది, అంటే సైడ్ వేసి ఇన్వర్ట్ అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఇవి మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి మిర్రర్ యొక్క ప్రాపర్టీ. సో నేనేమడుగుతున్నాను, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ యొక్క సపోజ్ నేనే నిలబడ్డాను అనుకున్నాను ఇక్కడ సపోజ్. రైట్, నా హైట్ హెచ్ అనుకోండి. సో నా సేమ్ ఇమేజ్ ఇక్కడ కనిపించాలి, మిర్రర్లో కనిపించాలి. నేను ఎంత హైట్ ఉన్నానో అంత హైట్ మనకు ఇక్కడ సపోజ్ నేను మిర్రర్ పెట్టాను అనుకోండి, నా మిర్రర్లో కనిపించాలి. అయితే నేను మినిమం సైజ్ ఎంత తీసుకోవాలి? మ్యాక్సిమం సైజ్ అంటే మామూలుగా మనకు తెలిసిన విషయమే, ఎంతైనా తీసుకోవచ్చు. బట్ మినిమం నేను ఎంత సైజ్ తీసుకుంటే నా యొక్క ఈ మొత్తం టోటల్ బాడీ అయితే ఉందో దాని యొక్క ఇమేజ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది, దాని మిర్రర్లో మనకు కనిపిస్తుంది. అంటే ఓకే, సింపుల్ ఏంటంటే మనకి ఇది మనలో ఆఫ్ ఉండాలి. అంటే మనకు ఏది ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క హైట్లో ఆఫ్ ఉండాలి. అంటే ఇక్కడ ఆఫ్ అనుకోండి, ఇది ఆఫ్ డిస్టెన్స్ అనుకుందాం. సో అంటే ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు ఉన్నది అనుకోండి మనకు వచ్చేసి రైట్. సో ఇది మనకు వచ్చేసి హైట్ హాఫ్ ఆఫ్ ద మన యాక్చువల్ హైట్. సో స్మాల్ h/2 అనుకోండి. సో ఇది ఈ మిర్రర్ మనం ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. అంటే మనలో హాఫ్ ఆఫ్ సైజ్ ఉండేటువంటి ఒక మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, మన సేమ్ హైట్ మనకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. ఇది ఒక సింపుల్ లాజికల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ విల్ కంటిన్యూ. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో మనకు ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటి వెలాసిటీస్ ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్లీ మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎక్స్ ఇది వై డైరెక్షన్లో ఉంది అనుకుందాం. ఇది మిర్రర్. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఈ సపోజ్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. దీనికి ఏమవుతుంది, ఆపోజిట్గా ఇది ఇటు మూవ్ అయినట్టు కనిపిస్తుంది. సపోజ్ మనకి ఇది ఆబ్జెక్ట్ ఈ విధంగా మూవ్ అయింది అనుకోండి వై డైరెక్షన్లో, దీని యొక్క వెలాసిటీ కూడా ఇటు వెళ్ళినట్టుగానే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సపోజ్ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఓకే దీని యొక్క వెలాసిటీ సేమ్ ఉంటుంది. రైట్, అంటే ఇక్కడ ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. ఏంటవి? ప్యారలల్ కంపోనెంట్స్కి. ఇప్పుడు ఇది ప్యారలల్ కంపోనెంట్ అయినప్పుడు, అంటే ప్యారలల్ కంపోనెంట్ ఆఫ్ ద ప్యారలల్గా మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఈ మిర్రర్కి ప్యారలల్గా అయితే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో దాని ఇమేజ్ యొక్క వెలాసిటీ కూడా అదే ఉంటుంది. సపోజ్ మనకు ఆబ్జెక్ట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ బట్ ఇన్ పర్పెండిక్యులర్. ఓకే, దెన్ ఇమేజ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఉంటుంది. ఓకే, పర్పెండిక్యులర్ కాకపోతే ఎలా ఉంటుందంటే దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ మిర్రర్ ఎట్ అన్ యాంగిల్. ఇప్పుడు మనం మిర్రర్ని టూ మిర్రర్స్ని సపోజ్ నేను డిఫరెంట్ యాంగిల్స్లో ప్లేస్ చేస్తాను. అప్పుడు మనకు ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించి ఫార్ములా సింపుల్గా 360/θ దట్ ఈక్వల్ టు n. ఓకే, సో మనకు సపోజ్ ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటానంటే సపోజ్ నేను n ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఈవెన్ అయింది అనుకుందాం. n ఈక్వల్ టు ఈవెన్ నెంబర్లో వచ్చింది. అప్పుడు ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే n-1 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. రైట్, నెక్స్ట్ సపోజ్ n ఈక్వల్ టు ఆడ్ నెంబర్ వచ్చింది అనుకుందాం. అయితే ఆడ్ నెంబర్లో మనకు బైసెక్టార్ వాల్యూ వచ్చింది అనుకుందాం. బైసెక్టార్ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ వచ్చింది అనుకుందాం.
సో అప్పుడు మనకు సేమ్ n-1 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అలా కాకుండా బైసెక్టర్లో కాకుండా వేరే వాల్యూ వచ్చింది అనుకోండి, ఓకే, డిఫరెంట్ వాల్యూ వచ్చింది అనుకోండి, నాట్ ఎ బైసెక్టర్, ఓకే, ఇది డిఫరెంట్. సో అప్పుడు మనకు n నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, సపోజ్ మనకు n వాల్యూ అనేది నాట్ ఎ ఇంటీజర్ కాకుండా ఇంకా వేరే ఏదో ఆన్సర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజెస్ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌంటింగ్, ఓకే, కౌంట్ ద ఇమేజెస్ మాన్యువల్. ఓకే, సో మనకు 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఈవెన్ నెంబర్ n-1 ఇమేజ్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితేనేమో, అందులో బైసెక్టర్ అయితేనేమో n-1 ఇమేజ్ ఫామ్ అవుతాయి. డిఫరెంట్ వాల్యూ అయితేనేమో n ఇమేజెస్ ఫామ్ అవుతాయి. నాట్ ఇంటీజర్ వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. ఓకే, నాట్ ఈక్వల్ టు ఇంటీజర్ వాల్యూస్ కాకుండా వేరేది ఏమైనా వస్తే అప్పుడు మనకు ఇమేజెస్ మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ టీటా ఈక్వల్ టు నేను 90 డిగ్రీస్ ఇచ్చాను. అంటే 2 మిర్రర్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 90 డిగ్రీస్లో ప్లేస్ చేస్తాం. ఓకే, అప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే ఎలా చెప్తాం? సింపుల్గా మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. టీటా ఈక్వల్ టు 90 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ని ఈక్వల్ టు ఏమవుతుంది? 4 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? n-1 ఈక్వల్ టు 4-1 అనమాట. అంటే 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఒక మిర్రర్ సెట్ అండ్ యాంగిల్ సంబంధించినటువంటి ఫార్ములాస్. ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే చూసామో ఇది వెలాసిటీ చూసాం కదా, ఇది ఇంపార్టెంటే. తర్వాత ఈ మిర్రర్ అండ్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇంకో లెక్చర్లో వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చూడబోతున్నాం, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ గురించి మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు బాగానే చదివి ఉంటారు వీటి గురించి. ఓకే, డైరెక్ట్గా నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇదేంటి? ఒక కాన్కేవ్ మిర్రర్, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ మనకి ఎప్పుడు కూడా ఫోకస్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది. సపోజ్ దీని కాన్కేవ్ మిర్రర్కి ఎఫ్ అనేది ఇక్కడ ఉంది, కాన్వెక్స్ మిర్రర్కి ఎఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ సి అంటే ఏంటి మరి? సి వచ్చేసి మనకు సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సి ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. పి ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఉంది. ఇక్కడ ఇది పోలార్ పాయింట్స్ అంటాం, ఇది పోలార్ పాయింట్. ఓకే, సో మనకు ఎక్కడ ఈ ఫోకస్ పాయింట్ అనేది మనం ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే, మనకు ఏదైనా ఒక రే ఇలా మూవ్ అయింది అనుకుందాం. అయితే ఇలాంటి రేస్ని తీసుకుంటాం, ఇక్కడ పరాక్సియల్ రేస్ని మాత్రమే తీసుకోవాలి. మేజర్గా మనం పరాక్సియల్ రేస్ తీసుకుంటాం. పరాక్సియల్ రేస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి యాంగిల్ రేస్, సపోజ్ ఇక్కడ ఇన్సిడెంట్ రేస్ ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో దీంతో కంపేర్ చేస్తే మనకు ఇక్కడ ఈ యాంగిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సెంటర్ నుంచి వెళ్ళేటువంటి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుందాం, అది ఈ లైన్కి ఇది టీటా అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ ఒకవేళ ఇక్కడ వెళ్ళేటువంటి దీంతో కంపేర్ చేస్తే మనకి ఈ టీటా ఎక్కువ ఉంది. సో దీన్ని ఏమంటారంటే మార్జినల్ రేస్ అంటాం. ఓకే, మనం తీసుకున్నటువంటి అన్నీ కూడా పారాక్సిల్ రేసే. అఫ్కోర్స్ ఇక్కడ డయాగ్రామ్లో మనకు నీట్గా అర్థం కావడం కోసం కొంచెం వైడర్ డిస్టెన్స్ తోటి మనం తీసుకున్నాం, రైట్. బట్ దీస్ ఆర్ ఆల్ పారాక్సిల్ రేస్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టు ఇన్సిడెంట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యాయి ఒక మిర్రర్ మీద. ఓకే, ఆ మిర్రర్ మీద ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతాయో, ఇక్కడ మిర్రర్ చూడండి, ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇటు సైడ్ ఇదంతా మిర్రర్, ఇదంతా రఫ్ సర్ఫేస్ అంటాం. అంటే ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉందంటే ఏంటి? ఇది మిర్రర్ అవుతుంది. సో దీని కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అంటాం. సో దీని యాక్చువల్లీ స్పెరికల్ మిర్రర్స్లో ఇది ఒక పార్ట్, కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ సర్ఫేస్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది, రఫ్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది. అంటే మిర్రర్ ఎటువైపు ఉంది? ఇక్కడ వైపు ఉంది. సో ఇది సింపుల్ లాజిక్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇన్సిడెంట్ అయిన రేస్ ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్ళిన తర్వాత రేస్ ఏమవుతాయంటే రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత అవి ఒక దగ్గర మీట్ అవుతాయి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి రేసు, ఆ పారాక్సిల్ రేసు ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ నుంచి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ మనం ఇక్కడ ఫోకస్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా అంతే, కాన్వెక్స్ మిర్రర్లో కూడా అంతే సేమ్. ఓకే, నౌ ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకు ఇది ఫోకస్ అండ్ ఈ ఫోకల్ లెంత్ అంటాం. సో ఈ ఫోకల్ లెంత్ని ఎలా తీసుకుంటాం అంటే, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, అంటే ఇక్కడ పోలార్ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ పాయింట్ నుంచి మనం ఇక్కడ ఈ ఎఫ్కి ఫోకస్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ఏదైతుందో దాన్ని ఎఫ్గా తీసుకుంటాం. సో ఎఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 ఉంటుంది. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అంటే ఈ ఎఫ్ అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ అండ్ స్మాల్ ఎఫ్ని ఫోకల్ లెంత్ అంటాం. ఆర్ వచ్చేసి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి లెంత్ ఆర్. ఓకే, సి నుంచి పి వరకు ఉన్నటువంటి లెంత్ ఆర్. సో ఇది ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్ మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి థింగ్స్. ఓకే, ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా.
నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ వచ్చేసి సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ ఎప్పుడు కూడా సింపుల్గా తీసుకున్నాం, చాలా కాంప్లికేటెడ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఇన్సిడెంట్ రే అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, అయితే మనం మెజర్ చేసేటువంటి ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకునేటువంటి ఆ లెంత్ ఏదైతే ఉందో పీ నుంచే తీసుకోవాలి, అంటే పోల్ నుంచి తీసుకోవాలి. పీ అంటే ఇక్కడ పోల్. ఈ పోల్ నుంచి సపోజ్ సి కానీ ఎఫ్ కానీ ఎటువైపు ఉంది, సపోజ్ ఇటువైపు ఉంది అనుకుందాం. ఇటువైపు ఉంటే మనకు నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇన్సిడెంట్ రేస్ ఇలా ఉంటాయి, రైట్. ఇక్కడ సపోజ్ మనకు సి అండ్ ఎఫ్ అనేవి ఇటువైపు ఉన్నాయనుకోండి, అప్పుడు ప్లస్ తీసుకోవాలి. సపోజ్ మనకి ఇమేజ్ అనేది పీకి ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, నెగిటివ్ తీసుకోవాలి. ఒకవేళ పీకి అప్వర్డ్ డైరెక్షన్ ఉందనుకోండి, పాజిటివ్ తీసుకోవాలి. సింపుల్ థింగ్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇదే కాన్కేవ్ మిర్రర్ తీసుకోండి. కాన్కేవ్ మిర్రర్లో పీ నుంచి సి అండ్ ఎఫ్ ఎలా ఉన్నాయి, మన ఇన్సిడెంట్ చేసిన రే ఇలా ఉంది కదా, ఈ రెండు ఆపోజిట్ ఉన్నాం అంటే ఇది మైనస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇన్సిడెంట్ రేస్ ఇలా ఉన్నాయి, రైట్. సి అండ్ ఎఫ్ ఎలా ఉన్నాయి, పీ నుంచి అంటే ఇన్సిడెంట్ చేసిన రేస్ డైరెక్షన్లో ఉన్నాయి, కాబట్టి ఇది ప్లస్గా తీసుకుంటాం, రైట్. సింపుల్. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా. సో ఈ మిర్రర్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్ మిర్రర్ ఈక్వేషన్ అంటాం దీన్నే. సో మిర్రర్ ఫార్ములా చూడండి ఒకసారి. మిర్రర్ ఫార్ములా వచ్చేసి మనకు 1/v + 1/u = 1/f. ఫైన్. సో ఇది వచ్చేసి మనకు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. సో ఇది రఫ్ సర్ఫేస్, రైట్. ఇది మిర్రర్. సో మనకు ఇక్కడ వి ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ సంబంధించిన డిస్టెన్స్, ఇమేజ్ సంబంధించిన డిస్టెన్స్. వి అనేది ఇమేజ్ సంబంధించిన డిస్టెన్స్, నేను వి కోఆర్డినేట్స్ కూడా అంటాం. యూ వచ్చేసి ఏంటిది, ఆబ్జెక్ట్ సంబంధించిన డిస్టెన్స్. మరి ఎఫ్ ఏంటి, ఇక్కడ ఎఫ్ అనేది ఒక ఫోకస్ పాయింట్ అంటాం, రైట్. ఆర్ వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో 1/v + 1/u = 1/f. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్కి సేమ్ ఫార్ములా. సో మనకు కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ ఈ ఫార్ములా ఎప్పుడు కూడా సేమ్గా వస్తుంది, రైట్. వాట్ ఎవర్ దట్ ఈస్ ద మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఆర్ మేబీ కాన్వెక్స్ మిర్రర్, దిస్ ఇస్ ద మిర్రర్ ఫార్ములా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, న్యూటన్స్ ఫార్ములా. సో న్యూటన్ ఫార్ములా చూడండి. న్యూటన్ ఫార్ములాలో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి సింపుల్గా xi × xo = f². ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఈక్వేషన్. సో ఇక్కడ xi అంటే ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇమేజ్. ఐ అంటేనేమో ఇమేజ్, ఓ అంటేనేమో ఆబ్జెక్ట్. సో డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్, రైట్. మల్టిప్లయింగ్ దీస్ టూ అండ్ దట్ గివ్స్ ద f². సో ఇది మనము ఈ ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఆబ్జెక్ట్ ఇమేజ్ కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫ్రమ్ ఎఫ్ నుంచి తీసుకోవాలి. ఓకే, ఫోకస్ పాయింట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా x అండ్ x0 ఎలా ఉంటాయంటే సేమ్ సైన్లో ఉంటాయి. పాజిటివ్ సైన్ అయితే పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ అయితే నెగిటివ్, సేమ్ సైన్. అంటే ఇప్పుడు సపోజ్ x0 ఉందనుకుందాం. ఓకే, x0 ఈజ్ లెస్ దాన్ f అయితే x0 సపోజ్ ఈజ్ గ్రేటర్ దాన్ f, మోడ్లో తీసుకుంటాం, మోడిఫికేషన్లో తీసుకుంటాం, రైట్. ఇక్కడ చూద్దాం, సపోజ్ ఇది ఎలా సింప్లిఫైగా అర్థం చేసుకోవాలి, xi × x0 = f². ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో ఒకటి తక్కువ ఉన్నప్పుడు ఇంకోటి ఎక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోటి తక్కువ ఉండాలి, అప్పుడే ఈ టోటల్ ఓవరాల్గా మనకు మల్టిప్లికేషన్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, దాన్నే ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ తోటి మనం ఇలా అర్థం చేసుకుందాం. సపోజ్ నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను, రైట్. ఇది ఒక సి పాయింట్, ఇది ఒక ఎఫ్ పాయింట్, రైట్. నేను ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను, ఆబ్జెక్ట్ 1 సికి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేశాను, రైట్. ఇప్పుడు ఇమేజ్ అనేది ఏమవ్వాలి అంటే దీని ఒక డిస్టెన్స్ xo అనుకోండి. ఓకే, xi ఏమేమి కావాలి, డిస్టెన్స్. ఓకే, ఇది ఎఫ్ నుంచి తక్కువ డిస్టెన్స్ దగ్గర ఉంది, ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. ఎఫ్ నుంచి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ అండ్ వెరీ లెస్ వాల్యూ. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా నెగిటివ్ డైరెక్షన్లో ఉండాలి, ఇమేజ్ కూడా ఎక్కడ ఉండాలి, నెగిటివ్ అంటే ఇటువైపే ఉండాలి కదా. ఇది తక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఎక్కువ ఉండాలి, అంటే బి ఆఫ్టర్ సి. దీని తర్వాత ఉంది గ్యాప్ ఇక్కడే కదా, అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ 1 అవుతుంది. ఓకే, ఇది నెగిటివ్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఈజ్ మోర్.
సో టోటల్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎఫ్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ నేను ఆబ్జెక్ట్ని ఏం చేశానంటే ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేశాను O2, ఇది మైనస్ వాల్యూనే. సో మనకి ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వాలి, మళ్ళీ మైనస్ వాల్యూనే ఫామ్ అవ్వాలి కదా. ఓకే, అండ్ ఇట్ ఈస్ మోర్ అండ్ షుడ్ బి ఇమేజ్ షుడ్ బి లెస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఎఫ్కి వరకే కదా మనం తీసుకునేది, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి, అంటే ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందనుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే అంటే ఎఫ్కి అటువైపు ఉంది, అంటే ప్లస్ వాల్యూలో ఉంది. సో ప్లస్ వాల్యూలో ఉంది కాబట్టి మనకు ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వాలి, ప్లస్ వాల్యూనే ఫామ్ అవ్వాలి, అంటే దీని తర్వాత ఫామ్ అవ్వాలి. ఇది స్మాల్ వాల్యూ కాబట్టి దానికి బిగ్ వాల్యూ వచ్చేసి ఇది I3 అవుతుంది. ఓకే, సపోజ్ నేను ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను ప్లస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ గ్యాప్లో ఫామ్ అవుతుంది. ఓకే, ఇది బిగ్గర్ వాల్యూ అండ్ ఇట్ విల్ బి లెస్ వాల్యూ. ఇది కూడా ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఎఫ్ ఆఫ్టర్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకు టోటల్గా ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కాన్వెక్స్ మిర్రర్ కూడా ఇదే విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్స్ యాక్చువల్లీ మనకు 2 టైప్స్లో ఉంటాయి. ఓకే, లీనియర్ మ్యాగ్నిఫికేషను, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. సో మనం ఎంతసేపు మ్యాగ్నిఫికేషన్ అంటే ఒకటే అనుకున్నాం, కానీ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ రెండు ఉంటాయి. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్నే మామూలుగా మ్యాగ్నిఫికేషన్ అంటాం జనరల్గా. సో దీన్ని ఇంకా ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్, లేటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ మనం యాక్సియల్ మ్యాగ్నిఫికేషన్ కూడా అంటాం. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, m ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే హైట్ ఇమేజ్ HI అనుకుందాం, ఆబ్జెక్ట్ యొక్క హైట్ H0 అనుకోండి. సో HI బై H0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు మిర్రర్ ఫామ్లో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుంది, మ్యాగ్నిఫికేషన్ ఫామ్లో ఏ విధంగా చేంజ్ అవుతుందంటే V/U అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫైగా రాసుకుంటే F/F - U అవుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇది మ్యాగ్నిఫికేషన్ అండ్ ఆల్సో m = -V/U = F/F - U. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, మనం అది గుర్తుంచుకుందాం. సపోజ్ మనకు వచ్చే m వాల్యూ >1 అనుకోండి, 1 కంటే ఎక్కువ ఉంది. సో మనకు వచ్చేసి అది ఎన్లార్జ్డ్ అంట, ఆ ఇమేజ్ వచ్చేసి మనకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అవుతుంది. సపోజ్ m వచ్చేసి <0 అంటే నెగిటివ్, ఇది నెగిటివ్లో ఉందనుకుందాం, మనకు అది ఇన్వర్టెడ్ అవుతుంది, ఇమేజ్ ఇన్వర్టెడ్ అవుతుంది. సపోజ్ m mod m <1 అనుకోండి, ఇది డిమినిష్డ్ అవుతుంది. సపోజ్ m వచ్చేసి మనకు <0 బట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే ఉంది, అప్పుడు మనకు ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇమేజ్ వచ్చేసి ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ జాగ్రత్త చూడండి, ఇది <1, ఓకే, ఎన్లార్జ్డ్. ఓకే, <0 అంటే నెగిటివ్ వాల్యూస్లో ఇన్వర్టెడ్ అవుతుంది. ఇది ఆల్సో <1 బట్ నాట్ నెగిటివ్ వాల్యూస్, ఇట్ ఈస్ డిమినిషన్ అవుతుంది. ఇక్కడ అబోవ్ 0 బట్ ఇన్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఎరెక్టెడ్ అనుకోండి, ఎరెక్టెడ్ ఫామ్ అవుతుంది. సపోజ్ నేను -2 ఇచ్చాను యాజ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ జస్ట్ -2. దెన్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇమేజ్, ఆ ఇమేజ్ ఏమని చెప్పొచ్చు అంటే, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే ఏమనాలి, దీన్ని ఇన్వర్టెడ్ అనాలి కదా. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అనాలి. ఇక్కడ నెంబర్ 2 వచ్చింది, 2 అంటే ఏంటి, అబోవ్ 1 కదా, అంటే మనకు ఆ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ అవుతుంది. సపోజ్ నేను +1/2 ఇచ్చాను, ప్లస్ అంటే ఏంటి, ఎరెక్టెడ్, సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్లస్ కాబట్టి ఇది ఎరెక్టెడ్. నెక్స్ట్ మనకు హాఫ్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఇక్కడ ఏంటి చూడండి, <1 కాబట్టి ఇది డిమినిష్డ్. సో ఈ విధంగా మనం దీన్ని, ఇది ఎన్లార్జ్డ్, ఇది ఎరెక్టెడ్. సో ఈ విధంగా మనము ఇచ్చినటువంటి అయితే ఆప్షన్స్ ఉంటాయో ఆప్షన్స్ బేస్ చేసుకొని మన ఇక్కడ వీటిని టేబుల్ ఒకసారి చెక్ చేసుకొని ఆప్షన్ చూజ్ చేసుకోండి. సో ఈ టేబుల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అండ్ అలాగే
ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ లాంగిట్యూడనల్ మ్యాగ్నిఫికేషన్. లాంగిట్యూడనల్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి లాంగిట్యూడనల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం స్క్వేర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎం వచ్చేసి మనకు మైనస్ వి బై యూ దట్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎఫ్ మైనస్, ఇదే సేమ్ ఫార్ములా మనం తీసుకున్నది. రైట్, ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాం కదా, మైనస్ వి బై యూ ఎఫ్ బై ఎఫ్ మైనస్, ఇక్కడ కూడా సేమ్ అది. బట్ ఎల్ఎం లాంగిట్యూడనల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం స్క్వేర్. నెక్స్ట్, సో దీన్ని ఎలా తీసుకుంటారు యాక్చువల్లీ అంటే చూడండి, సపోజ్ మన దగ్గర ఒక కాన్కేవ్ మిర్రర్ ఇలా ఉంది అనుకుందాం. రైట్, ఇది ఒక పాయింట్ పోల్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. రైట్, ఇది L0 అనుకుందాం, దీని యొక్క లెంత్ L0 అనుకోండి. దీనికి ఆపోజిట్గా కింది వైపు ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇది Li అనుకోండి. సో ఇది చూడండి ఎన్లార్జ్ అయిపోయింది, రివర్స్ ఫామ్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటే సపోజ్ మనకు ఆ వాల్యూ వచ్చేసి LM ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం స్క్వేర్గా తీసుకుంటాం. ఓకే, సో అంటే ఇక్కడ LM ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ HI బై H0 ఉంది, మరి ఇక్కడ ఏముంది M ఈజ్ ఈక్వల్ టు LI బై L0. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ సేమ్ ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ ఎం స్క్వేర్, సారీ ఇది M, ఇక్కడ వచ్చేసి మైనస్ ఎం స్క్వేర్. రైట్, ఇది మైనస్ వి బై యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎఫ్ మైనస్, ఇక్కడ కూడా అంతే సేమ్, మైనస్ 1 బై యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎఫ్ మైనస్ యూ. సో ఇది వచ్చేసి మనకు Li బై L0, ఇక్కడ వచ్చేసి HI బై H0. నెక్స్ట్, సో గ్రాఫ్ బిట్వీన్ ద 1 బై వి వర్సెస్ 1 బై యూ. సపోజ్ మనం తీసుకున్నట్టు ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి, ఈ గ్రాఫ్ తీసుకోవాలి. 1 బై యూ ఎక్స్ యాక్సిస్ మీద, 1 బై వి వై యాక్సిస్ మీద తీసుకున్నాను ఇక్కడ నేను. రైట్, సో ఇది వచ్చేసి 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. మనకు స్లోప్ వచ్చేసి ఇక్కడ మనకు -1 అవుతుంది. ఓకే, ఇమేజ్ అనేది సపోజ్ వర్చువల్ ఇమేజ్ అయింది అనుకోండి, సో 1 బై వి 1 బై యూ, ఇక్కడ స్లోప్ వచ్చేసి మనకు +1 అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ మనం తీసుకున్నప్పుడు ఇమేజెస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి, ఇది ఒకసారి టేబుల్ జాగ్రత్తగా చూడండి. సపోజ్ మనకు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉంది. ఓకే, లైట్ రేస్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి, వచ్చి రిఫ్లెక్ట్ అయిపోయి ఫోకస్ పాయింట్ దగ్గర మనకు మీట్ అవుతున్నాయి, అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ దీన్ని కన్వర్జ్ అవ్వడం అంటాం, దీన్ని ఇలా కన్వర్జ్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఎట్ దిస్ ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఇన్ ద ఫోకల్ ప్లేన్, అంటే పొజిషన్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది, అంటే ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకు రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బియాండ్ సికి బియాండ్ పెట్టాను, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, అప్పుడు మనకు ఇమేజ్ వచ్చేసి ఎఫ్ అండ్ సి మధ్యలో ఫామ్ అవుతుంది, అంటే ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్. సపోజ్ సి దగ్గర పెట్టాను, సి దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, అప్పుడు మనకు ఇమేజ్ మళ్ళీ ఎక్కడ ఫామ్ అవుతుంది, సి దగ్గరనే ఫామ్ అవుతుంది, కాకపోతే ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. ఓకే, రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్, సైజ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఎఫ్ అండ్ సి. సపోజ్ నేను ఇమేజ్ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాను, ఎఫ్ అండ్ సికి మధ్యలో పెట్టాను. సో ఇమేజ్ వచ్చేసి మనకు సికి బియాండ్ ఫామ్ అవుతుంది, అది కూడా ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. సపోజ్ ఎఫ్ దగ్గరే ఉందనుకుందాం, ఫోకల్ పాయింట్ ప్లేన్ దగ్గరే ఉందనుకుందాం ఇమేజ్ ఆబ్జెక్ట్, అప్పుడు మనకు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి వచ్చి లైట్ రేస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఎఫ్ దగ్గర ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దానికి అపోజిట్గా ఉంది, క్వైట్ అపోజిట్గా, ఇందులో మనం అంతగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. సో రియల్ ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్. సపోజ్ మనకు ఎఫ్ అండ్ పీకి మధ్యలో ప్లేస్ చేశాను అనుకుందాం, అప్పుడు మనకు ఏమవుతుందంటే బియాండ్ ద మిర్రర్ బియాండ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. సో ఇది వర్చువల్ అంటాం దీన్నే, ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్, బాగా ఎక్కువగా మ్యాగ్నిఫైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్, సపోజ్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాను. కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే మనకు పొజిషన్ అనేది అన్ని పొజిషన్స్ మనం ఇప్పుడు ఫైన్ అయితే డిస్కస్ చేసామో అన్ని పొజిషన్స్ తీసుకుని, సపోజ్ అన్ని పొజిషన్ తీసుకున్నా కూడా మనకు ఇమేజెస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతాయంటే బిట్వీన్ ద పోల్ అండ్ ఎఫ్కి అండ్ పోల్కి మధ్యలోనే ఫామ్ అవుతుంది. ఇది పి, ఓకే, అండ్ ఇది ఎఫ్, అంటే ఈ రెండింటి మధ్యలోనే మనకు ఫామ్ అవుతుంది. సో ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్, ఇది ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్, స్పెరికల్ మిర్రర్ కేసులో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెలాసిటీ ఆఫ్
ఇమేజ్ తీసుకుంటాను ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. సో దీని ఫార్ములా వచ్చేసి VI ఈజ్ ఈక్వల్ టు -m² V0 బార్. సో ఇది ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అంటే ఇది చూడండి ఏంటంటే ఇది మిర్రర్ ఇలా ఉంది, ఇది పోల్ రైట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంది రైట్. సో దీని యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇమేజ్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంటుంది, దీని వెలాసిటీ ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్. సో ఇది ఈ ఫార్ములా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసినంత కూడా అప్ టు రిఫ్లెక్షన్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఒకవేళ ఇందులో ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ టేబుల్ చెక్ చేసుకోండి. ఈ టేబుల్ చెక్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని మీరు అక్కడ ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఒకసారి వీటితో పాటు ఆ పాయింట్స్ని మీరు నీట్గా ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ part 1. So we'll meet again the next lecture about doing some problems based on these discussed concepts. Thank you very much. All the best to all.